హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇందాకే నేను సత్యం సుందరం మూవీ చూశాను నెట్ఫ్లిక్స్లో. నాకు ఈ మూవీ చాలా బాగా నచ్చింది. అందుకే ఆ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవడానికి ఒక రివ్యూ ఇద్దాం అనుకున్నాను. నాకు తెలుసు ఈ మూవీ రిలీజ్ అయ్యి 4 వీక్స్ దాటిందని. బట్ నాకు ఈ మూవీ ఎంత నచ్చిందంటే ఈ మూవీ రివ్యూ నా ఛానల్లో ఉంటే బాగుంటుంది అనిపించింది. అందుకే ఈ మూవీ రివ్యూ ఇస్తున్నాను. ఈ మూవీలో పెద్దగా స్టోరీ ఏముండదు. సత్యం అనే పర్సన్ కొన్ని రీజన్స్ వల్ల ఆయన చిన్న ఏజ్ లోనే ఊరు వదిలేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి. ఆ తర్వాత తన మిడిల్ ఏజ్ లో వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కోసం మళ్ళీ ఆ ఊరు వెళ్లాల్సినటువంటి అవసరం వస్తుంది. ఆ ఊరు వెళ్ళిన తర్వాత తన రిలేటివ్ ఒక పర్సన్ ని తను కలుస్తాడు. ఆ ఇద్దరు క్యారెక్టర్స్ చుట్టే ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. ఇంతకు ముందు చెప్పినట్టు ఈ సినిమాలో పెద్ద స్టోరీ ఏం లేదు. బట్ స్టిల్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్ ఐ హావ్ ఎవర్ వాచ్డ్. ఇంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నానంటే ఇది ఒక ఇంపాక్ట్ఫుల్ ఫీల్ గుడ్ మూవీ. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీన్ చాలా ఎంగేజింగ్ గా ఉంటది. ఎస్పెషలీ కార్తి గారు ఇంకా అరవింద్ స్వామి గారి క్యారెక్టర్స్ మధ్య జరిగే ఫన్నీ కాన్వర్సేషన్స్ అండ్ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్స్ అనేవి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఈ సినిమాలో జరిగే ఇన్సిడెంట్స్ కూడా రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి. ఈ సినిమా డైరెక్టర్ సి ప్రేమ్ కుమార్. ఈయన ఈ సినిమా ముందు 96 అనే ఫిలిం తీశారు. ఆ సినిమా కూడా ఇంతే, పెద్దగా స్టోరీ ఏమి ఉండదు. హీరో హీరోయిన్ మధ్య ఒక బ్యూటిఫుల్ కాన్వర్సేషన్ అలా తీసుకెళ్తా ఉంటుంది సినిమాని. ఒకటైతే చెప్పొచ్చు, ఈ డైరెక్టర్ గారి స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా యూనిక్ గా ఉంది. స్టోరీ చాలా సింపుల్ గా పెట్టేసి బ్యూటిఫుల్ మెమరీస్ ఇంకా మూమెంట్స్ తో సినిమా మొత్తాన్ని ముందుకు తీసుకెళ్తారు. సత్యం సుందరం మూవీలో కూడా ప్రతి ఒక్కరూ రిలేట్ అయ్యే ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఈ సినిమా మొత్తం కూడా ఇద్దరి క్యారెక్టర్స్ మీద నడుస్తుంది. ఒకటి కార్తి గారి క్యారెక్టర్ అండ్ ఇంకొకటి అరవింద్ స్వామి గారి క్యారెక్టర్. కార్తి గారు ఒక ఇన్నోసెంట్ అండ్ ప్యూర్ హార్టెడ్ క్యారెక్టర్ ని ప్లే చేశారు. సినిమాలో ఆయన క్యారెక్టర్ చెప్పే డైలాగ్స్ కి చాలా ఫన్ జనరేట్ అయింది అండ్ ప్రతి ఒక్కరు దానికి రిలేట్ అవ్వగలుగుతారు. అండ్ సత్యం క్యారెక్టర్ ప్లే చేసిన అరవింద్ స్వామి గారు కూడా సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ ఇద్దరి మధ్య జరిగే కాన్వర్సేషన్స్ అయితే ఎపిక్ లెవెల్లో ఉంటాయి. ఈ సినిమాలో రకరకాల ఎమోషన్స్ ఉన్నాయి, బట్ ప్రతి ఎమోషన్ కి మనం కనెక్ట్ అవుతాం. జనరల్ గా ఫీల్ గుడ్ మూవీస్ లో చాలా స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ సినిమాలో మాత్రం అలా కాదు. ఈ సినిమా మొత్తం కూడా కార్తి గారి క్యారెక్టర్ అండ్ అరవింద్ స్వామి గారి క్యారెక్టర్ చుట్టే నడుస్తుంది. అఫ్ కోర్స్ ఇద్దరికిద్దరు సూపర్ యాక్టర్స్ అవ్వడం వల్ల వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. సినిమాలో ఎక్కడ కూడా అడల్ట్ కంటెంట్ కానీ వల్గారిటీ కానీ లేదు. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడదగ్గే బ్యూటిఫుల్ మూవీ ఇది. ఐఎమ్ ప్రిటీ షూర్ కొన్ని ఇయర్స్ తర్వాత దీన్ని ఒక కల్ట్ క్లాసిక్ లాగా ఆడియన్స్ రికగ్నైజ్ చేసేస్తారు. చాలా హై రిపీట్ వాల్యూ ఉన్న మూవీ ఇది. సో ఖచ్చితంగా ఈ మూవీని చూడండి. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఇట్. ఇది ఇవాల్టికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అంటిల్ నెక్స్ట్ టైం, స్టే సేఫ్. థ్యాంక్ యూ.